నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఫనీ. లత గారు, ఈ మధ్య నేను ఒక విషయం విన్నానండి. గురు చరిత్ర పారాయణ చెయ్యాలన్నా సరే గురువు అనుగ్రహం ఉంటేనే మనం ఆ గురు చరిత్ర పారాయణం చెయ్యగలం అనేది విన్నాను. అవును. సో అది నిజంగానే చాలామంది చెప్తూ ఉంటారు, గురువు అనుగ్రహం లేకపోతే మనం గురు చరిత్ర కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ, దత్తాత్రేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళడం కానీ జరగదు. కానీ ఈ రోజుల్లో గురువు అనుగ్రహం ఉంటే సర్వదేవతల అనుగ్రహం ఉన్నట్లే కదా అండి. 33,000 కోట్ల దేవతల అనుగ్రహం ఉన్నట్టు. రైట్. సో అసలు గురు చరిత్ర నేను చాలాసార్లు మీరు చెప్పగా విన్నది ఏంటంటే, చాలాసార్లు దత్త ఆలయాల్లో కానీ, దత్త క్షేత్రాల్లో కానీ, లేదు మన పీఠంలో కానీ ఇలాంటి చోట్లే గురు చరిత్ర పారాయణం చెయ్యాలి అంటారు. స్పెసిఫిక్గా అలాంటి చోట్లే పారాయణ చెయ్యాలి అని చెప్పడానికి రీజన్ ఏంటండి? నాది మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే, నేను విన్నది గురుచరిత్ర కొన్ని అధ్యాయాలు చదవడం వల్ల మనకున్న కొన్ని సమస్యలు తొలగిపోవడానికి కొన్ని అధ్యాయాలు చాలా బాగా ఉపయోగపడతాయని చాలామంది గురువులు చెప్తూ ఉంటారు. అనారోగ్య సమస్య అంటే ఈ అధ్యాయం చదువు, ఆర్థిక సమస్యలు అంటే ఈ అధ్యాయం చదువు అని. ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఎటువంటి అధ్యాయాన్ని ఎన్ని రోజులు చదవాలి, అటువంటిప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, నార్మల్గా కూడా గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ముందుగా అడిగిన దానికి ఫనీ, గురుచరిత్ర పుస్తకం ముట్టాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా ఆ పారాయణం చెయ్యాలి అన్నా కూడా స్వామి అనుమతి ఉండాలి. దత్తక్షేత్రాలను అడుగు పెట్టాలన్నా కూడా స్వామి అనుమతి ఉండాలి. దత్త పీఠాలను అడుగు పెట్టాలన్నా, దత్త గుడుల్లో దేవాలయాల్లో అడుగు పెట్టాలన్నా సంపూర్ణమైన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఈ గురుచరిత్ర పారాయణం అనేది ఎప్పుడు మీకు పరిచయం అవుతుంది, దత్తాత్రేయ స్వామి ఎప్పుడు మీకు పరిచయం అవుతారు అని అంటే, మీ కర్మలు ఎప్పుడైతే తీవ్రతరం అవుతాయో, నేను భరించలేను, నేను ఇంకా నా కష్టాలను అనుభవింపలేను అన్నప్పుడు స్వామి కొంతమందికి పరిచయం అవుతారు. కొంతమందికి అనంతమైన భక్తి, స్వామి కోసం పరితపించేటటువంటి వారికి స్వామి తొందరగా పరిచయం అవుతారు. ఈ కష్టాలు నేను అనుభవించలేను, స్వామి నన్ను రక్షించు అని గుర్తు చేసుకున్నప్పుడు, తీవ్రతరమైనప్పుడు స్వామి పరిచయం అవుతారు. స్వామి మీద అనంతమైన భక్తి అని చెప్పాను కదా, అలా కూడా పరిచయం అవుతారు. ఈ గురు చరిత్ర అనే పుస్తకము అద్భుతమైన గ్రంథము. దాన్ని అంత సులభంగా దాన్ని మనం చూడకూడదు. అది ఒక ఆధ్యాత్మిక గ్రంథము, మనకు ఎన్నో పాఠాలు నేర్పించినటువంటి గ్రంథము, గురువుని ఎలా మనము ఆరాధించాలో నేర్పించినటువంటి గ్రంథము, అలాగే మన కర్మల్ని తొలగించేటటువంటి గ్రంథము, మనకి దిక్సూచి అంటే ఒక కరెక్ట్ పాత్ ఇచ్చేటువంటి గ్రంథము గురుచరిత్ర పారాయణం. ఈ గురుచరిత్ర పారాయణం పుస్తకాన్ని పట్టు వస్త్రంలో భద్రపరచాలి. భద్రపరిచి ముందు శుచి శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ శారీరకంగా చాలా శుద్ధిగా ఉండాలి, మానసికంగా కూడా నువ్వు శుద్ధిగా అవ్వటానికి నువ్వు ఈ పుస్తకాన్ని పట్టుకుంటున్నావు. తర్వాత ఎక్కడైతే కూర్చొని నువ్వు దేవతా పూజ చేస్తావో అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నువ్వు కూర్చొని పారాయణం చేసిన చోట కూడా శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు దత్తక్షేత్రాల్లో చేయాలి, ఎందుకు దేవాలయాల్లో చేయాలి, ఎందుకు పీఠాల్లో చేయాలి అంటే, అక్కడ చేస్తే స్వామి సన్నిధిలో చేసినట్టే. మనము నీ ఆలోచనలు అన్నీ స్వామి మీద ఉంటాయి. నీ ఇంటి చుట్టూ నీ ఆలోచనలు, నీ సమస్యల చుట్టూ ఉండదన్నమాట. నెక్స్ట్, స్వామి వింటున్నాడు అక్కడ. ఔదంబర వృక్షం దగ్గర చేస్తే స్వామి ఔదంబర వృక్షంలోనే ఉంటా అంటారు. పీఠంలో దేవతామూర్తి ముందు చేస్తే స్వామి ఎదురుగా కూర్చొని, స్వామి నువ్వు చదువుతున్నదన్నీ కూడా స్వామి చూస్తున్నారు అక్కడ. అలా చేయటం వల్ల నీ సమస్యలు తొందరగా తీరుతాయి. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు 4 హారతులు అవుతాయి, ప్రతిరోజు అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అక్కడ ఓరా ఎనర్జీస్ వేరు ఉంటాయి, అక్కడ చుట్టూ ఉండే ఎనర్జీస్ వేరు. క్షేత్రాల్లో ఎంత ఎనర్జీ ఉంటుంది, చాలా ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకు 12 జ్యోతిర్లింగాలు, 18 పీఠాలు, దత్తక్షేత్రాలు, పురాతన దేవాలయాల్లో కూడా అంత శక్తివంతమైనవి ఉంటాయి అన్నమాట. ఆ ఎనర్జీస్ వేరుంటాయి అక్కడ చదువుతున్నప్పుడు. దానివల్ల తొందరగా నీ కర్మలు తొలుగుతాయి, నీ పాపపు రాశులు నెమ్మది నెమ్మదిగా తొలుగుతాయి. ఒక్క రోజులో తొలిగేవి కాదు, నువ్వు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే జనము, ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కావాలి, ఏమీ చేయము మాకు రిజల్ట్ కావాలి. పారాయణం చేయాలంటే వారం రోజులు పారాయణం చేయాలి. మేము 7 వారాలు పారాయణాలు చేసేవాళ్ళం, కంటిన్యూ 49 డేస్. ఇప్పుడు పీఠంలో 49 డేస్ జరుగుతుంది అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. నెక్స్ట్, సామూహికంగా చేస్తే తొందరగా రిజల్ట్ ఇస్తారు స్వామి. నలుగురు కూర్చొని జరిగితే తొందరగా ఇస్తారు స్వామి రిజల్ట్. అది
మీ ఇంట్లో నువ్వు ఒక్కరే చదవాలి కదా, ఉమ్. ఇక్కడ నలుగురితో కలిసి నలుగురితో చదువుతావు కదా. కలిసి. ఉమ్. అందుకే మేము ఎక్కువ ఏం చెప్తాము, క్షేత్రాల్లో చదవండి, పీఠంలో చదవండి, చాలా ప్రశాంతతగా ఉంటుంది మీరు చదివేటప్పుడు కూడా. ఆ ఓరా అంతా కూడా స్వామి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే చేయమంటాం అలాగా. ఓకే. తర్వాత ఏకభుక్తం చేయాలి పారాయణం చేసినప్పుడు. ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించాలి. నీ మనస వాచ కర్మన ఆలోచనలన్నీ స్వామి మీద ఉంచాలి. ఎటువంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడకూడదు. సాత్వికంగా ఉండాలి. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్డే తినాలి. ఉమ్. రైట్. తలంటు స్నానం చేయాలని అందరూ అంటారు. అవునండి, అడుగుతారు. తలంటు స్నానం చేయాలనుకుంటే తలకు పోసుకోవాలంటే పోసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు మీ ఆరోగ్యము అవును. దానికి సరిగ్గా కొంతమందికి లేదు, ఆరోగ్యం సహకరించదు కదా. సహకరించినప్పుడు దాన్ని చేయాల్సిన అవసరం పర్వాలేదు. లేదు. ఉమ్. ప్రతి ఒక్క అధ్యాయం కూడా అద్భుతమైంది అని చెప్పొచ్చు గురుచరిత్రలో. ఉమ్. అందులో మనకి జ్ఞానకాండము, కర్మకాండము, ఉమ్. భక్తి కాండము బోధిస్తున్నారు స్వామి. అంటే జ్ఞానాన్ని ఎలాగా నువ్వు తెచ్చుకోవాలి, ఉమ్. కర్మల్ని ఎలా తొలగించుకోవాలి, భక్తిని ఎలా పెంచుకోవాలని స్వామి నీకు తెలియజేస్తూ ఉంటారు. అసలు పారాయణం చదవాలి అని అంటే ఏదో పెద్ద గగనం మన వాళ్ళకి. ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణం చేస్తే ఉమ్. చాలా మంచిది, అది చాలా మంచిది. అలాంటిది నీకు ఎన్నిసార్లు స్వామి అవకాశం ఇస్తే అన్నిసార్లు చేస్తూనే ఉండాలి పారాయణం. సంవత్సరంలో 1-2 సార్లు చేస్తే తప్పేంటి, నీకు తినడానికి టైం ఉంటుంది, పడుకుంటానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. అవును. స్వామి కోసం నీ కోసం నువ్వు కేటాయించుకుంటే స్వామి బిజీ అనుగ్రహం బిజీ అంటారు సోషల్ మీడియాలో, ఎంత టైం వేస్ట్ ఎంత టైం వేస్ట్ దాని చేస్తారు బదులు అందరూ. స్వామి ముందు కూర్చుని కూర్చొని ఒక గంట, ఎంత ఒక గంట mental peace గంటన్నర ఉంటుంది అసలు. కూర్చొని పారాయణం చదువుకోవాలి. అవును. నేను ఇప్పుడు పీఠంలో కూడా ఈ 49 రోజులు కూడా అందరినీ రండి, మీరు వచ్చి పారాయణం అదే కదా. చేయండి, ఉమ్. మీ సమస్యలను తొలగించుకోండి, తర్వాత మీ లైఫ్ చూడండి ఎలా ఉంటుందో అని చెప్తాను. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. ఉమ్. వచ్చి